ఈ సినిమా విడుదలైన తర్వాత ఇప్పుడు ఉండే ఇమేజ్ కాకుండా ఎలాంటి ఇమేజ్ వస్తుంది అనుకుంటున్నారు మీరు? అంటే మీరు అన్నట్టు ఇందాక యాక్షన్ ఎంటర్టైనర్ మీద ఆయనకు మంచి పేరు ఉంది, ఫాలోయింగ్ ఉంది. ఒక కరుణ రసాత్మకమైన పాత్రని ఇంత అత్యుత్తంగా పోషించగలరా? అంటే ఆర్టిస్టులకి ఆడియన్స్ నవ్వించడం ఎంత కష్టమో, తను కంటతడి పెట్టకుండా ఎదుటివాడిని ఏడిపించడం అనేది చాలా గొప్ప ఫీట్. ఆ ఫీట్ ఈ సినిమాలో చేశారు విష్ణు గారు. సో పెర్ఫార్మర్గా ఓకే, ఆయన స్ట్రెంగ్త్ ఏంటనేది ఆడియన్స్కే కాదు ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా అర్థం అవుతుంది. సో ఆ రేంజ్లో ఆయనకు ఛాలెంజింగ్గా ఉండే క్యారెక్టర్లు క్రియేట్ చేయాలని, కథలు రాయాలని రైటర్లు, డైరెక్టర్లు ఆలోచిస్తారన్నది నా ఉద్దేశం. సినిమాలో మోహన్ బాబు క్యారెక్టర్ ఏంటండి? ఆయన మహాదేవ శాస్త్రి అని ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేశారు. ఆయనకు ఒక అహంభావం ఉంటుంది, శివుడు తన సొంతం అనుకునేంత అహంభావం ఉంటుంది. ఆ పాత్ర మాట్లాడే సంభాషణ కావచ్చు, ఆ పాత్ర అటు విష్ణు గారితో కావచ్చు, ప్రభాస్ గారితో బిహేవ్ చేసే తీరు కావచ్చు, అవన్నీ ఆడియన్స్కి మంచి గూజ్ బంప్స్ మూమెంట్స్ ఇస్తాయి. మోహన్ బాబు అంటే ఇప్పటి వరకు ఉండే ఇమేజ్ ఈ సినిమాతో మారుతుందంటారా? ఆయనకి అది 50వ సంవత్సరం, 500 పైన సినిమాలు యాక్ట్ చేశారు. ఆయన రకరకాల డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నీ చేశారు. ఆయన ఇమేజ్ ఏదైతే ఉందో ఇమేజ్ మార్చేది కాదు, ఆయన ఇమేజ్ని మరింత పెంచేది. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, కొంతమంది అనుకున్నట్టు ఏ వర్గాన్ని కించపరిచేలా ఈ సినిమాలో ఉండదు. అది ఈ సినిమాలో బిగినింగ్ నుంచి తీసుకునే జాగ్రత్త. అది మీరు సినిమా చూసాక ఇంకా బాగా అర్థమవుతుంది.